కొమరంభీం జిల్లాలో 4 వరుసల జాతీయ రహదారి విస్తరణలో జరిగిన అక్రమాలపై ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. భూములు కోల్పోయిన వారికి చెల్లించిన పరిహారంలో 4.37 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు మే 1న కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఆసిఫాబాద్ ఆర్టీఓ సిడాం దత్తు, ఆసిఫాబాద్ డిప్యూటీ తహసీల్దార్ మొస్రం నాగోరావుతో పాటు స్థిరాస్తి వ్యాపారులు సుబ్బు శంభూదాస్, లక్ష్మీనారాయణ గౌడ్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని కరీంనగర్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. కొమరంభీం జిల్లాలోని ఆసిఫాబాద్ పట్టణాన్ని ఆనుకొని ఉండే జన్కాపూర్ శివారు ప్రాంతంలోని సర్వే నెంబర్లు 9, 10లో సుబ్బు శంభూదాస్, లక్ష్మీనారాయణ గౌడ్లు 1992లో 15 ఎకరాల్లో జాయింట్ వెంచర్ వేసి ప్లాట్లు విక్రయించారు. అమ్మిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు సైతం జరిగాయి. ఈ లేఅవుట్ల గుండా జాతీయ రహదారి 363 నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం ఈ లేఅవుట్లలో 6 ఎకరాల 12 గుంటలను సేకరించినట్లు రెవెన్యూ అధికారులు చూపారు. వాటికి 4.32 కోట్ల పరిహారం కూడా మంజూరైంది. వెంచర్లోని రహదారుల కోసం వదిలిన స్థలాలకు సైతం మంజూరైన పరిహారాన్ని పంచాయతీకి ఇవ్వాల్సి ఉండగా శంభూదాస్, లక్ష్మీనారాయణ గౌడ్లు అక్రమంగా తీసుకున్నారు. ధరణిలో పట్టాదారులుగా వీరిద్దరి పేర్లుండడంతో పరిహారాన్ని పక్కదారి పట్టించినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. మరోవైపు ప్లాట్లు కొన్న వారికి సైతం పరిహారం వచ్చింది. కొమరంభీం జిల్లాలో జాతీయ రహదారి విస్తరణలో జరిగినటువంటి 4 కోట్ల అవినీతిలో ఇప్పుడే ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణ చేసి ఈ 4 కోట్ల అవినీతిలో ఉన్న అధికారుల హస్తం ఉందని తేలింది. అంతేకాకుండా ఏదైతే ఈ 4 కోట్ల విస్తరణ రహదారిలో వెంచర్లకు కూడా అవినీతి పరంగా డబ్బులు కూడా చెల్లించారనేది ఇప్పుడే తేలింది. అందుకని ఏదైతే 4 కోట్ల కుంభకోణం జరిగిందో ఇప్పటికి ఎవరైతే దోషులలో వారిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎందుకంటే దోషులే కాకుండా ఇంకా కింది స్థాయి అధికారులు కూడా అవినీతి పాల్పడినట్టు ఇప్పటికే తెలుస్తుంది. కాబట్టి వెంటనే వారిపై పూర్తి స్థాయిలో విచారణ జరిగి ఆ డబ్బులంతా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాం. ఏదైతే మొన్న నిర్మించినటువంటి 4 వరుసల రహదారిలో అనేక కుంభకోణాలు ఉన్నాయి అన్న అనుమానాలు చాలా ఈ మధ్య వినిపిస్తూ ఉన్నాయి. అదే కాకుండా గతంలో ఉన్నటువంటి ఆర్డీఓ గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. అది ఒక్కటే కాకుండా ఏదైతే ఆ రహదారి చుట్టూ ఉన్నటువంటి భూముల్లో వెంచర్లు వేయడం, ఆ భూములకు ఉన్నటువంటి విలువ రైతులకు కట్టియకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆయన సొంతగా వాడుకోవడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే మొన్న ఈ సిబిఐ ఎంక్వైరీలో జరిగింది ఒక కోణం మాత్రమే, ఇంకా అనేక కోణాలు ఉన్నాయి. అమాయకులైనటువంటి రైతుల భూములను కూడా తక్కువ ధర, భూమి వాల్యుయేషన్ తక్కువ ఉన్నా కానీ ఎక్కువ రాయించుకొని అధిక మొత్తంలో పైసలు సొమ్ము చేసుకోవడంలో సిడాం దత్తు గారు ఒక ముఖ్య పాత్ర ఉన్నారు. దీని మీద అది అనేక రకాల అప్పుడు ఎంక్వైరీలు వేసినా కానీ ఒక సిడాం దత్తే కాదు, ఆయన మీద ఎవరైతే ఉన్నారో కలెక్టర్ల వారిని కూడా ఒకసారి విచారించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. గత ప్రభుత్వం ఎలాగో చేయలేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా సరే దీని మీద ఒక పటిష్టమైన ఒక నిఘా వేసి అసలు జరిగిన కథ ఏంది అని చెప్పేసి ఎంక్వైరీ వేసి సంబంధిత బాధితులకు ఎవరికైతే భూములు నష్టపోయిన వాళ్లకు వారికి వచ్చే పైసలు రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం సార్. అంతేకాకుండా ఆసిఫాబాద్లో గతంలో ఉన్నటువంటి ఆర్డీఓ దత్తు గారు అనేక రకాల అక్రమ వెంచర్లు 170 ల్యాండ్లలో కానివ్వండి, ఏజెన్సీ ల్యాండ్లలో కానివ్వండి అనేక రకాల వెంచర్లు వేసి ఎంతోమందిని తక్కువ ధరకే వెంచర్లు వేసి ఆయన ఒక 50%, 70% అనేక రకాల, అప్పుడు మేము రికార్డులతో సహా ఇన్ని పైసలు ఇస్తావా అని చెప్పేసి మాట్లాడినట్టు గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. అవి విత్ ఎవిడెన్స్తో సహా సిబిఐ గారికి కూడా చిక్కడం జరిగింది. వీటి మీద కూడా విచారణ జరిపించి ఆసిఫాబాద్లో అమాయకమైన ఆదివాసులు ఉంటారు, అమాయకమైన గిరిజనులు ఉంటారు, వీళ్ళ మీద ఇటువంటి ఆఫీసర్లను రుద్ది మా ఆసిఫాబాద్లో ఉన్న వనరులన్నింటినీ తక్కువ ధరలో ఉన్న భూమిని ఎక్కువ ధరలుగా క్రియేట్ చేసి వాళ్ళు పోగు చేసుకుంటున్నారు. దీని మీద కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి ఎవరైతే ఈ బాధించిన ఆఫీసర్లని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం.